కుకింగ్ చేసే అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అంట మామ. కానీ మనకేంట్రా మామ, ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు. సరే సరేలే నవ్వుకి ఇంకేం చేస్తాం గానీ, మా అమ్మ ఇంట్లో గారెలు వండిందని చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం మొన్న. ఉల్లిపాయలు వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కాజు పేస్ట్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. మళ్ళీ బాగా కాసేపు వేగిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకోండి. కాసేపు వేగిన తర్వాత ఆల్రెడీ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ చికెన్ మసాలా పెరుగు వేసుకుని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేసుకోండి. చికెన్ బాగా కలుపుకుని మూత పెట్టేసండి. కాసేపు ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క గసగసాల పేస్ట్ అయితే వేసేసుకోండి. చికెన్ మధ్యలో అయితే కారం సాల్ట్ గరం మసాలాలు సరిపోతే ఇప్పుడు వేసేసుకోండి. నాకైతే అన్ని సరిపోయి కారం కొంచెం తక్కువ అయింది, అందుకే వేసుకుని బాగా కలుపుకుని వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి. చిన్న మంట మీద 10 నిమిషాలు అలా వదిలిండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఉంది చివరిగా కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమ్మలాడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ నా గారెల మీద వేసుకుని తింటే ఉంటది మామ, సూపర్ అంతే. ఏ దొంగ చూసిపోకు, ఫాలో కొట్టే ఇంకొంటా మరి.